ఇటు వాళ్ళండి ఈరోజు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారండి. సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటున్నారు. అంటే గతంలో మాదిరిగా వారి యొక్క ఇంటెన్షన్స్ అయితే లేవు. ఫైనాన్షియల్ ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయండి. సో మెనీ డబ్బు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అవి స్థిరచర ఆస్తులపైన మానసికంగా అన్నిటికీ ఒక డిప్రెషన్ స్టేట్ అనేది కూడా ఆ వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు తను గతంలో మీకు చేసిన అన్యాయాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీరు అన్నీ ఇచ్చారండి, ఎమోషన్స్, మనీ, లవ్, కేర్ అన్నీ ఇచ్చారు. బట్ తన థర్డ్ పార్టీకి ఇచ్చిన సిచ్యువేషన్ అనేది గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఎట్ ప్రజెంట్ గొడవలు ఏమైనా జరుగుతాయేమో, మీరు నిలదీస్తారేమో అనే విధంగా పర్సన్ అయితే భయపడుతూ ఉన్నారు. దూరంగా ఉండి చూస్తూ ఉన్నారండి. ఏం చేస్తే బాగుంటుంది, సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ చేయగలుగుతానా అనే లాంటి మైండ్ సెట్ తోటి అయితే ఉన్నారు. కానీ మీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. మీరు ఆ వ్యక్తి యొక్క కళ్ళకి ఒక స్టార్ లాగా అయితే కనబడుతూ ఉన్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై, సీ యూ అండి.